అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీకు? నా పేరు నవీన్ గౌడ్. నవీన్ గారు నవీన్ గారు ఏం లేదు, సర్వే చేస్తున్నాం. సో తెలంగాణలో ఈసారి మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్ అంటే డీలిమిటేషన్లో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నారు. ఇక్కడ మీకు ఎవరు ఆవుల రవీందర్ రెడ్డి కార్పొరేటర్? ఆవుల రవీందర్ రెడ్డి. అంతే కదా, ఆయన ముఖం చూసి ఏం కానీ కేసీఆర్ ముఖం చూసి పడతాయి. అంతేనా? సరే ఓకే, ఏదేమైనా కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏమనుకుంటున్నారన్న? బీజేపీకి ఉందా అవకాశం, కాంగ్రెస్కి ఉందా, లేక బీఆర్ఎస్కి ఉందా, లేదా కవిత పార్టీకి ఉందా, లేదా పవన్ కళ్యాణ్ పార్టీకి ఉందా? ఏ విధంగా ఉంది? ఇక 99% అంటే ఇక కేసీఆరే, బీఆర్ఎస్కే. కారణం ఆయన అన్ని మంచి పనులు చేసిండు కదా. మరి ఎందుకు ఓడిపోయాడు? తెలియక గుడ్డిగా నమ్మి ఊరోళ్ళు వేసారు. హైదరాబాద్ వాళ్ళు అయితే వేయలే కదా, హైదరాబాద్ వాళ్ళు అయితే ఓడగొట్టలే కదా, ఊరోళ్ళకి తెలియదు. ఓన్లీ రూరల్ వాళ్ళకి తెలిసి వస్తుంది బాధ ఏందో ఇప్పుడు తెలుస్తుంది అంతే. ఏ రకంగా? రైతు బంధు అన్నాడు, ఇంకో రైతు బీమా అన్నాడు, ఆడవాళ్ళని కోటీశ్వరాలు చేస్తాడు, తులం బంగారం అన్నాడు. కేసీఆర్ కట్టిన ఇల్లే వీడు ఇప్పుడు ఇస్తుండు అంతే. వాడు బునాది తీసి ఒకటి చూసినా, ఒక్క దగ్గర నా బునాది తీసి ఇల్లు కట్టిన చూసినాను. వాళ్ళతో కాదు, శాతం కాదు, ఇక కాదు అది. ఇక నేనే చెప్తున్నా పూర్వన్ని, ఆయన 20 సంవత్సరాల రాజకీయంగా అయినది, నా 26 ఏళ్ళ పూర్వనే చెప్తున్నా, ఆయనతో కాదు. ఇక ఏమైనా చెప్పండి. బస్సు వస్తుంది, ఈ బస్సు ఆడోళ్ళకి కాదు, కొట్టుకుంటురుగా గపా గపా అని గుద్దుకుంటురు. దేనికి పనికి వచ్చేది అది? తిండి వేటు ఖుషి పడతారు. దేనికి పనికి వచ్చింది చెప్పండి? ఆటోలకు బాధ, ఇక్కడ రోడ్ల మీద కిరాయిలు కొట్టడానికి బాధ. అది దేని? అది ఆడోళ్ళకు పెంచింది, ఆడోళ్ళకు ఫ్రీ, మొగోళ్ళకు పెంచింది. ఏం పైదా? వాళ్ళకి ఫ్రీ, మొగోళ్ళకు ఇంకేం కావాలి అంతే. 200 యూనిట్ కరెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది. గ్యాసా 1100కి కొంటుంది మా అమ్మ, 1100 పెట్టి కొంటున్నాం. ఏముంది? ఏం చెప్పు, ఒక పని చేసింది చెప్పు. కేసీఆర్ చేసిందే ఇస్తుండు, ఏమి ఇస్తుంది చెప్పు, మీరే చెప్పండి. కేసీఆర్ తిట్టండి, పొద్దు వాడరు వాళ్ళకు, పొద్దు వాడదు. ఇక ఏ మీటింగ్ లో కేసీఆర్ పేరు యాద్ చేసుకుంటారు, ఇక ఆయన పుట్టినట్టే యాద్ చేసుకుంటారు. ఇక ఆయన ఫ్యాన్ లాగా కాదు కానీ అప్పుడు ఆయన మంచిగా ఉండే, ఇప్పుడు తెలిసి వస్తుంది బాధ. సో మరి మీరు అన్నట్టుగా అన్న, సరే బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందని అంటున్నారు కదా, కాంగ్రెస్కి అవకాశం ఉండదని అంటున్నారు. అంటే ఆ రకంగా వీళ్ళు పని చేయట్లేదు కాబట్టి అభివృద్ధి పెద్దగా లేదంటారు. మరి ఈ 3 ఏళ్ళు ఏం అభివృద్ధి జరగలేదు తెలంగాణకి? ఏం జరిగింది చెప్పండి మీరే, ఒక చెప్పండి. రోడ్లు అవే కేసీఆర్ వేసింది, ఇది ఏమైంది చెప్పు, ఒక్క చూపియండి. ఫ్లైఓవర్ కేసీఆర్ కట్టింది, ఏం చేసింది చెప్పండి? బాలనగర్లో ఒక్క పని చెప్పి నేను ఈయన వదులుకొని వెళ్ళిపోతా. బాలనగర్ నా ఊరే, ఇది నేను పుట్టి పెరిగింది, ఇది మా తాతలు, ఇది నువ్వు ఊరు వదులుకొని వెళ్ళిపోతా. వాడు ఒక్క పని చేయించింది చూపిమని. సరేనా? మరి నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మరి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీకి ఏం అవకాశం? బీజేపీకి ఏం అవకాశం లేదు, ఎక్కువ అయితే ఇంతవరకు బీజేపీ ఇక్కడ రాలేదు. సో మరి లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి కదా, మరి ఈసారి అటువంటి అంటే ఏం రాదా? ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అదేవిధంగా మన తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచారు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు, 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి సెకండ్ ప్లేస్ అనిపిస్తుంది నాకు వాళ్ళది. కాంగ్రెస్ అంతే తాడే, అది చూడు రాసుకోండి. ఏం చెప్పిర్రు అని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి తప్పకుండా. సో మరి దగ్గర సో మొత్తానికి అయితే మీ అభిప్రాయం అయితే బీఆర్ఎస్ అనుకుంటున్నాను. సరే మరి ఇప్పుడు కొత్తగా ప్రక్రియ వచ్చిందన్న, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో మరి దాన్ని ఎలాగా, అంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? మన మంచికే అది. ఒక్కడొక్కడో వచ్చి ఈడేస్తుండు, ఆడేస్తుండు, ఈడేస్తుండు, మన మంచికే కదా. ఒక్క ఓటు ఉంటే ఎంతమంది ఉందో తెలిసిపోతుంది. అదే సో దొంగ ఓట్లు తీసేయడం అనేది మంచిది. లాస్ట్ టైం మనం వెస్ట్ బెంగాల్ లో చూసాం. అవునవును, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఇక్కడికి దేశంకి వచ్చి ఆమెకి వేసారు. అట్లా జరగకుండా మంచి పని చేస్తాం మోడీ. ఆడ కూడా ఆడ మన ఓల్డ్ సిటీలో అయితే ఇంకా వెళ్ళాడు పాకిస్తాన్. మన మంచిగా అంతే. ఇక మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా మన తెలంగాణ బంగారు తెలంగాణ రావాలంతే. ప్రతి ఒక్కరు గల్లీలో అవినీతి చేశాడు, 1,00,000 కోట్లు తినడం మాట్లాడుతున్నారు కదా. ఇక ప్రూఫ్ ఇస్తాను ముంగడికి వస్తే వస్తలేరు, భయపడి ఇంట్లోకి జరుగుతురుగా. మొన్న మీరే చూసిరుగా, హరీష్ రావు కేటీఆర్ వస్తే మీ పార్టీ ఆఫీస్ కాడికి వస్తా అంటే రాలేడు కదా. సవాలు కూడా స్వీకరించలేకపోతున్నారు అంతే.